ఐబిఎం ప్రేక్షకులందరికీ నమస్కారం. కాలికి నల్లదారం కట్టుకోవటం ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? అసలు నల్లదారం కట్టుకోవాలా? కట్టుకుంటే ఏం జరుగుతుంది? కట్టుకోకపోతే ఏం జరుగుతుంది? చాలా మందికి సందేహాలు ఉంటాయి అన్నమాట. అసలు ఈ కాలికి నల్లదారం అనేది మనకి ఈ మధ్యలో ఒక 5-6 ఏళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. కాలికి నల్లదారం కట్టుకుంటే మనకి నరదృష్టి కానీ, ఎటువంటి నరఘోష కానీ, లేదా మనకి ఏదైనా చేతబళ్ళు కానీ ఇలాంటివి జరగవు అనేది ప్రతి ప్రాంతంలోనూ, అవి వేరే రాష్ట్రాల్లో తెలియదు కానీ తెలుగు ప్రాంతంలో ఎక్కువగా మనకి నడుస్తుంది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఇది ప్రతి ఒక్కళ్ళ కాలికి, ఆడవాళ్ళైతే ఎడమ కాలికి, మగవాళ్ళైతే కుడి కాలికి నల్లదారం కట్టుకొని తిరగడం చూస్తూ ఉంటాం. నన్ను కూడా అడుగుతూ ఉంటారనమాట, నల్లదారం కట్టుకోండి మేడం అని చెప్పని. ఎందుకు కట్టుకోవాలి? కొత్తగా వచ్చిన వాటితో మనకు ప్రయోజనం ఏమిటి అంటే, నలుపు అనేది మనమే ఏదైనా దిష్టి తగలకుండా పూర్వకాలంలో కంటికి కాటుగా పెట్టుకొని అదే వేలిని అరికాలికి అలా రాసుకునేవాళ్ళు. అంటే ఆ కాటుక అనేది మనకి నిజంగానే దిష్టి తగలనీయదు. చూడండి, మనం ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరన్నా వెళ్ళగానే అయ్యో దిష్టి తగులుతుందని కంటికున్న కాటుకను తీసి ఇలా చెవి వెనకాల పెడతారు పెద్దవాళ్ళు. అంటే దిష్టి తగలకూడదు, పిల్లలు ముద్దు ముద్దుగా ఉంటారు కాబట్టి అలా చేసేవాళ్ళు. నరదృష్టి తగలకూడదు అంటే మనం నల్లదారమే కట్టక్కర్లేదు. ఎందుకు పూర్వకాలంలో మహిళలు కానీ పురుషులు కానీ ఖచ్చితంగా తిలకధారణ అనేది ఉండేది. బొట్టు అనేది పెద్దగా పెట్టుకునేవాళ్ళు, మరి ఇంత పెద్దగా అక్కర్లేదు కానీ బొట్టు అనేది పెట్టుకునేవాళ్ళు. ఎందుకు అంటే నరదృష్టి తగిలితే ఆ బొట్టు అనేది దిష్టి తగలకుండా ఆపుతుంది. ఇప్పుడు ఎందుకు తగులుతోంది అంటే అసలు బొట్టు పెట్టారో దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియని పరిస్థితులు. అది కూడా ఏదో ఒక స్టోన్ ఏదో పెడతారు, లేకపోతే అది అసలు చేతికి ఎలా వస్తుందో ఆ స్టిక్కర్ తీసి పెడతారు. వాళ్ళు అసలు భర్త ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా తెలియట్లేదు. అలాంటి దుస్థితికి దిగజారాం కాబట్టి, ఒకటి పూర్వకాలంలో మనము ఏది చేసినా గుప్తంగా పెట్టుకునేవాళ్ళు, ఆర్భాటాలకు వెళ్ళి అందరికీ చూపించుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇట్లాంటి దిష్టిలు తగులుతాయి. ఇప్పుడు మనం చేసే ప్రతిదీ, మనం వేసే ప్రతి అడుగు ఫోటో తీయటం, మన వాట్సాప్ స్టేటస్లో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం. వీటి వల్ల మనం పతనం అయిపోతూ ఉన్నాం. ఇంట్లో వంటలు మరీ ఘోరాతి ఘోరంగా, ఈరోజు ఈ వంట చేసాం, ఈరోజు ఇన్ని రకాల కూరలు చేసాం, అనారోగ్య సమస్యలు రమ్మంటే ఎందుకు రావు? నరదృష్టి వల్ల. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంది అంటే ప్రతినిత్యం దీపారాధన ఇంట్లో. నరదృష్టి అనేది మనకు తెలియకుండా, మనం ఏం చెయ్యకున్నా దిష్టి తగిలింది అని అంటే దానికి నిత్యం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, ఈ 3 ఇంట్లో జరిగితే నరదృష్టి అనేది మన ఇంటికి రాదు. మనం పాజిటివ్ మైండ్తో ఉంటే మన దగ్గరికి నరదృష్టి అనేది రాదు. మనకి ఎన్నో పరిహారాలు ఉన్నాయి నరదృష్టి తగలకుండా. గుమ్మంలో ముగ్గు వేయటం, గుమ్మాన్ని పూజించటం, ఇవన్నీ ఏవి లోపలికి రానివ్వదు. బయటికి వెళ్ళినప్పుడు అరికాలికి కాటుక చుక్క పెట్టుకోవటం, అలాగే తప్పకుండా బొట్టుని, కుంకుమ బొట్టు, అమ్మవారికి పూజ చేసిన కుంకుమని ధరించటం, ఎటువంటి నరదృష్టి అనేది రాదు. చెప్తున్నాం కదా, ఏవైతే సీక్రెట్గా పెట్టాలో వాటిని బహిర్గతం అంటే సోషల్ మీడియాని ఈ విధంగా వాడుకుంటున్నారు. ఎందుకు అంటే దానిలో వ్యూస్ వస్తాయి, చూసేవాళ్ళు ఎక్కువ, దానివల్ల ఏదో ధనం వస్తుందని. ధనం ఏం రాదు, వచ్చిన ధనం ఎలా వస్తుందో అలా వెళ్ళిపోద్ది. కాబట్టి నల్లదారం కట్టుకోవటం వల్ల నరదృష్టి ఆగుతుంది అనేది అసలు లేదు ఎక్కడా కూడా. ఇది కొత్తగా వచ్చిన సాంప్రదాయం. ఇది అసలు నలుపు అనేది, కొంతమంది కొంచెం కూడా నలుపు లేకుండా వస్త్రాన్ని ధరిస్తారు. మరి నా కాలికి నల్ల దారం ఎలా కడతారు? కట్టకూడదు కదా. దానివల్ల వచ్చే ప్రయోజనం అయితే లేదు. ఫ్యాషన్కి కట్టుకుంటే కట్టుకోవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం అయితే ఏమీ లేదు. ఎందుకు అని అంటే నల్ల దారం పురుషులు మొలతాడుగా కట్టుకుంటారు, మొలకి తాడుగా కట్టుకుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, సాంప్రదాయం అది. మరి మహిళలకు కూడా ఒకప్పుడు మొలధారణ ఉన్నింది, ఇప్పుడు లేదు మనకి. ఒకప్పుడులో రాజులు పరిపాలించే రోజుల్లో మహారాణులకి ఉండేవి బంగారువి, వెండివి, నడుముకి కట్టుకునేవి. ఇవి మనకు ఆ సాంప్రదాయం లేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు అత్యంత ఖరీదైనవి. కాబట్టి నా కాలికి నల్లదారం అనేది కట్టే సాంప్రదాయం కొత్తగా వచ్చింది. ఇది సాంప్రదాయంలో అయితే ఎక్కడా లేదనమాట. అది మీ ఇష్టం, కట్టుకుంటే అందం కోసం కట్టుకుంటే కట్టుకోవచ్చు, అంతే తప్పితే దీనివల్ల ఏదో ఆపద ఆగుతుంది అనేది అబద్ధం. కాబట్టి ఇలాంటివి మీరు వినాలి, చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.